నో డౌట్. ఎందుకంటే నేను మొటామేస్త్రి షూటింగ్లో నాకు బాగా గుర్తు, సిల్క్ స్మిత గారితో మీరు సాంగ్ చేసేటప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చి మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని చెప్పి చాలా బలవంతం పెట్టారు. చేసేవారు ఆ సందర్భాలు. నేను చూసాను కదా కళ్ళారా. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు, పాలిటిక్స్ వద్దు వద్దు అని చెప్పి. కానీ ఆ పిక్చర్లో మీరు పొలిటికల్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని అందరూ కలిసి పాలిటిక్స్లో తీసుకెళ్లారు. మిమ్మల్ని పాలిటిక్స్లో బాగా బాధ పెట్టిన ఇష్యూ ఏంటి, ఇన్సిడెంట్ ఏంటి? ఈ డివిజన్ జరిగే సందర్భంలో నా వంతు ప్రయత్నం నేను చాలా సిన్సియర్గా చేస్తూ ప్రతి గుమ్మం ఎక్కి ఓ బ్యాచ్గా మేమందరం కలిపి డివిజన్ మూలంగా ఈ ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అండ్ దీన్ని సమసిపోయేలాగా చేసి తెలంగాణలో కోరుకునే వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఈ రకమైన ప్యాకేజీలు ఇస్తే సాటిస్ఫై అవుతారు. లేదు ఇన్విటబుల్ అనుకుంటే లాస్ట్ ప్రయత్నంగా యూటీగా ఏమైనా చేసి కొన్నాళ్ళ పాటు ఆ స్టేటస్ ఇవ్వండి, యూటీ స్టేటస్ ఇవ్వండి అంటూ ఎంత సిన్సియర్ ప్రయత్నం చేస్తున్న నన్ను తను ఏం చేశాడు, ఎక్కడ ఆపర్చునిస్టు, వీళ్ళందరూ అసమర్థులు ఇలాగంటూ కొన్ని అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్లో మమ్మల్ని బీలిటిల్ చేయడం కోసం, కించపరచడం కోసం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడాను చాలా బాధ అనిపించినాయి. ఇవి ఇంత ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చేసే కామెంట్స్ చాలా ఇదిగా అనిపిస్తుంటాయి. అంటే కొంతమంది కావాలని, ఒక 5-6 మంది కావాలని కొన్ని గాజులు చీరలు ఇవన్నీ తీసుకెళ్ళి మా ఇంటి ముందు పెట్టి అవి నాకు ఇచ్చినట్టు చేశారు చేయటం. తర్వాత కాకినాడ లాంటి ప్లేస్లో అక్కడ కొన్ని ఫ్లెక్సీలు, చాలా అసభ్యకరంగా కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనెస్ట్గా చేస్తే మనకి ఇదా రిసెప్షన్, ఇలా ఉంటే కనుక మనకి ఏంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చచ్చా వీళ్ళ కోసం ఇదంతా మనం చేస్తున్నాము అని ఒక రకమైన నిర్లిప్తతను నిర్వేదం అంటవే అలాంటివి వచ్చే సందర్భాలు ఉంటాయి. బట్ ఏమైనా వీటి అన్నిటికీ నెరవకూడదు, వీటన్నిటికీ మనం జడవకూడదు. దట్స్ ట్రూ ఆఫ్ కోర్స్. బట్ ఏదైనా ఒక సంఘటన ఉందంటే ఆ టైంలోనే కొంచెం మనసు నలిగినట్లుగా అనిపించింది నాకు.